ఓం శాంతి 13/7/2024 మధురమైన పిల్లలు, రక్షాబంధనం యొక్క పండుగ ప్రతిజ్ఞ యొక్క పండుగ. అది సంగమయుగం నుండి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు పవిత్రంగా తయారయ్యే మరియు తయారు చేసే ప్రతిజ్ఞ చేస్తారు. ప్రశ్న: మీ కార్యాలన్నీ దేని ఆధారంగా సఫలమవ్వగలవు? పేరు ఏ విధంగా ప్రఖ్యాతమవుతుంది? జవాబు: జ్ఞానబలంతో పాటు యోగబలం కూడా ఉన్నట్లయితే అన్ని కార్యాలు చేసేందుకు తమంతట తామే సిద్ధమైపోతారు. యోగం చాలా గుప్తమైంది. దీని ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. యోగంలో ఉంటూ అర్థం చేయించినట్లయితే వార్తాపత్రికల వారు తమంతట తామే మీ సందేశాన్ని ముద్రిస్తారు. వార్తాపత్రికల ద్వారానే పేరు ప్రఖ్యాతమవ్వనున్నది. దీని ద్వారానే అనేకులకు సందేశం లభిస్తుంది. ఓం శాంతి. ఈరోజు పిల్లలకు రక్షాబంధనం గురించి అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఇప్పుడది సమీపంగా ఉంది. పిల్లలు రాఖీ కట్టడానికి వెళ్తారు. ఏదైతే ఒకప్పుడు జరిగి ఉంటుందో దాని పండుగను జరుపుకుంటారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ ప్రతిజ్ఞా పత్రాన్ని రాయించారని, దానికి ఎన్నో పేర్లు పెట్టారని పిల్లలైన మీకు తెలుసు. ఇది పవిత్రతకు గుర్తు. పవిత్రులుగా అయ్యే రాఖీని కట్టుకోండి అని అందరికీ చెప్పాల్సి ఉంటుంది. పవిత్ర ప్రపంచము సత్యుగ ఆదిలోనే ఉంటుందని కూడా మీకు తెలుసు. ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే రాఖీ పండగ ప్రారంభమవుతుంది. ఇది మళ్లీ భక్తి ప్రారంభమైనప్పుడు జరుపుకోబడుతుంది. దీనిని అనాది పండుగ అనంటారు. అది కూడా ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? భక్తి మార్గం నుండి. ఎందుకంటే సత్యుగంలోనైతే ఈ పండుగలు మొదలైనవేవి ఉండవు. అవి ఇక్కడే ఉంటాయి. ఈ పండుగలు మొదలైనవి సంగమయుగంలో జరుగుతాయి. అవే మళ్లీ భక్తి మార్గంలో ప్రారంభమవుతాయి. సత్యుగంలో ఎటువంటి పండుగలు ఉండవు. దీపావళి ఉంటుందా అని మీరు అడుగుతారు. అది ఉండదు. అది కూడా ఇక్కడే జరుపుకుంటారు. అక్కడ అది ఉండకూడదు. ఇక్కడ ఏదైతే జరుపుకుంటారో దానిని అక్కడ జరుపుకోలేరు. ఇవన్నీ కలియుగ పండగలు. రక్షాబంధనాన్ని జరుపుకుంటారు. కాని ఈ రాఖీ పండుగ ఎందుకు జరుపుకోబడుతుంది అన్నది ఎలా తెలుస్తుంది? మీరు అందరికీ రాఖీ కడతారు. వారికి ఏం చెప్తారంటే, పావనంగా అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది. త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ ద్వారా పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది అని రాయబడి ఉంది. అందుకే పవిత్రంగా తయారు చేసేందుకు రాఖీ బంధనం జరుపుకోబడుతుంది. ఇప్పుడు ఇది జ్ఞాన మార్గపు సమయము. ఎవరైనా భక్తి విషయం ఏదైనా మీకు వినిపిస్తే, ఇప్పుడు మేము జ్ఞాన మార్గంలో ఉన్నామని వారికి అర్థం చేయించాలి అని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. జ్ఞానసాగరుడు ఒక్క భగవంతుడే. వారు మొత్తం ప్రపంచమంతటినీ నిర్వికారిగా తయారు చేస్తారు. భారత్ నిర్వికారిగా ఉండేది. అప్పుడు మొత్తం ప్రపంచమంతా నిర్వికారిగా ఉండేది. భారత్ను నిర్వికారిగా తయారు చేయడం ద్వారా మొత్తం ప్రపంచమంతా నిర్వికారిగా తయారవుతుంది. భారత్ను ప్రపంచం అనరు. మొత్తం ప్రపంచంలో భారత్ ఒక ఖండం మాత్రమే. కొత్త ప్రపంచంలో కేవలం ఒక్క భారత ఖండమే ఉంటుందని పిల్లలకు తెలుసు. భారత ఖండంలో తప్పకుండా మనుషులు కూడా ఉంటారు. భారత్ సత్యఖండంగా ఉండేది. సృష్టి ఆదిలో దేవతా ధర్మమే ఉండేది. దానినే నిర్వికారి పవిత్ర ధర్మమని అనడం జరుగుతుంది. అది ఉండి 5000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. నిర్వికారులుగా అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? సమయమైతే పడుతుంది. ఇక్కడ కూడా పవిత్రంగా అయ్యే పురుషార్థాన్ని చేస్తారు. అన్నింటికన్నా పెద్ద పండగ ఇదే. బాబా, మేం పవిత్రంగానైతే తప్పకుండా అవుతాము అని ప్రతిజ్ఞ చేయాలి. ఈ ఉత్సవాన్ని అన్నింటికన్నా పెద్దదిగా భావించాలి. ఓ పరంపిత పరమాత్మ అని అందరూ పిలుస్తూ ఉంటారు కూడా. ఇలా అంటున్నా కూడా
ఆ పరంపిత బుద్ధిలోకి రారు. పరంపిత పరమాత్మ జీవాత్మలకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తారని మీకు తెలుసు. ఆత్మ పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అని అంటారు. ఈ మేళా ఈ సంగమయుగంలోనే జరుగుతుంది. కుంభమేళా అని కూడా దీనినే అంటారు. ఇది ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఒకేసారి జరుగుతుంది. ఆ నీటిలో స్నానం చేసే మేళానైతే అనేకసార్లు జరుపుకుంటూ వచ్చారు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. సంగమానికి కూడా కుంభమని అంటారు. వాస్తవానికి అక్కడ 3 నదులు లేవు. నీటి యొక్క గుప్త నది ఎలా ఉండగలదు? మీ ఈ గీత గుప్తమైనది అని తండ్రి అంటారు. కావున ఏమని అర్థం చేయించడం జరుగుతుందంటే, మీరు యోగ బలం ద్వారా విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఇందులో నాట్యాలు, తమాషాలు మొదలైనవేవీ లేవు. ఆ భక్తి మార్గం పూర్తిగా అర్ధకల్పం నడుస్తుంది. మరియు ఈ జ్ఞానం ఒక్క జన్మ నడుస్తుంది. ఆ తర్వాత 2 యుగాలు జ్ఞాన ప్రారబ్ధం ఉంటుంది. అక్కడ జ్ఞానం నడవదు. భక్తి అయితే ద్వాపర కలియుగాల నుండి నడుస్తూ వచ్చింది. జ్ఞానం కేవలం ఒక్కసారే లభిస్తుంది. మరియు దాని ప్రారబ్ధం 21 జన్మలు నడుస్తుంది. ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నాయి. ఇంతకుముందు మీరు అజ్ఞాన నిద్రలో ఉండేవారు. ఇప్పుడు రక్షాబంధనం నాడు బ్రాహ్మణులు రాఖీని కడతారు. మీరు కూడా బ్రాహ్మణులే. వారు కుక వంశావళి, మీరు ముఖ వంశావళి. భక్తి మార్గంలో ఎంత అంధశ్రద్ధ ఉంది. ఊబిలో చిక్కుకుని ఉన్నారు. ఊబిలో కాళ్ళు చిక్కుకుపోతాయి కదా. అలా భక్తి అనే ఊబిలో మనుషులు చిక్కుకుపోతారు. మరియు పూర్తిగా గొంతు వరకు చిక్కుకుపోతారు. అప్పుడు తండ్రి మళ్లీ రక్షించడానికి వస్తారు. ఎప్పుడైతే ఇక చివర్లో పిలక మాత్రమే మిగిలి ఉంటుందో అప్పుడు వస్తారు. పట్టుకునేందుకు అది కావాలి కదా. అర్థం చేయించేందుకు పిల్లలు ఎంతగానో కష్టపడతారు. కోట్లాది మంది మనుషులున్నారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లడం కష్టమవుతుంది. వీరు ఎత్తుకుపోతారని, ఇళ్ళు వాకిళ్లను వదిలింపజేస్తారని, సోదరీ సోదరులుగా చేస్తారని వార్తాపత్రికల ద్వారా మీ పేరు అప్రతిష్ఠపాలయ్యింది. ప్రారంభంలో జరిగిన విషయం ఎంతగా వ్యాపించిపోయింది. వార్తాపత్రికల్లో ఎంతో కోలాహలం వ్యాపించింది. మరి ఇప్పుడు ఒక్కొక్కరికైతే అర్థం చేయించలేరు. మళ్లీ మీకు ఆ వార్తాపత్రికలే ఉపయోగపడతాయి. వార్తాపత్రికల ద్వారానే మీ పేరు ప్రఖ్యాతమవుతుంది. వారు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడిక ఏం చేయాలి అని ఆలోచించాలి. రక్షాబంధనం యొక్క అర్థమేమిటి? తండ్రి పావనంగా తయారు చేయడానికి వచ్చారు కావున వారు పిల్లల నుండి పవిత్రతా ప్రతిజ్ఞను తీసుకున్నారు. పతితులను పావనులుగా తయారు చేసేవారే ఆ రాఖీని కట్టారు. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటారు. మరి ఆ తర్వాత వారు తప్పకుండా సింహాసనంపై కూర్చుని ఉంటారు. పట్టాభిషేకాన్ని ఎప్పుడూ చూపించరు. సత్యుగ ఆదిలో లక్ష్మీనారాయణలుండేవారు. వారి పట్టాభిషేకం జరిగి ఉంటుంది. యువరాజు జన్మదినాన్ని జరుపుకుంటారు. మరి పట్టాభిషేకం ఏది? దీపావళి నాడు పట్టాభిషేకం జరుగుతుంది. ఎంతో ఆర్భాటంగా ఉంటుంది. అది సత్యుగానికి చెందింది. సంగమయుగపు విషయం ఏదైతే ఉంటుందో అది అక్కడ ఉండదు. ఇంటింటిలోనూ ప్రకాశం ఇక్కడే రానున్నది. అక్కడ దీపావళి మొదలైన వాటిని జరుపుకోరు. అక్కడైతే ఆత్మల జ్యోతి వెలిగే ఉంటుంది. అక్కడ పట్టాభిషేకాన్ని జరుపుకుంటారే కాని దీపావళిని కాదు. ఎప్పటి వరకైతే ఆత్మల జ్యోతి వెలగదో అప్పటి వరకు తిరిగి వెళ్లలేరు. ఇప్పుడు వీరందరూ పతితులే. వీరిని పావనంగా తయారు చేయడానికి ఆలోచించాలి. పిల్లలు పెద్ద పెద్ద వ్యక్తుల వద్దకు ఆలోచించి వెళ్తారు. వార్తాపత్రికల ద్వారా పిల్లల పేరు అప్రతిష్ఠపాలయ్యింది. మళ్లీ వాటి ద్వారానే పేరు ప్రఖ్యాతమవుతుంది కూడా. కొంత డబ్బు ఇస్తే బాగా వేస్తారు. కాని మీరు డబ్బు ఎంతవరకని ఇస్తారు? డబ్బు ఇవ్వడం కూడా లంచం ఇవ్వడమే. అది నియమ విరుద్ధమవుతుంది.
ఈ రోజుల్లో లంచం లేకుండా పనులే అవ్వవు. మీరు కూడా లంచం ఇచ్చి వారు కూడా లంచం ఇస్తే ఇద్దరూ ఒకటే అయిపోతారు. మీది యోగబలం యొక్క విషయం. యోగబలం ఎంత ఉండాలంటే దాని ద్వారా మీరు ఎవ్వరితోనైనా పని చేయించగలగాలి. భూభూ చేస్తూ ఉండాలి. జ్ఞానబలమైతే మీలో కూడా ఉంది. ఈ చిత్రాలు మొదలైన వాటిలో జ్ఞానం ఉంది. యోగం గుప్తమైనది. అనంతమైన వారసత్వాన్ని తీసుకోవడానికి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. వారు గుప్తమైన వారు. వారి ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీరు ఎక్కడైనా కూర్చుని స్మృతి చేయొచ్చు. కేవలం ఇక్కడ కూర్చునే యోగం చేయడం కాదు. జ్ఞానం మరియు స్మృతి రెండూ సహజమైనవే. కేవలం 7 రోజుల కోర్సు తీసుకున్నా చాలు. ఎక్కువ అవసరం లేదు. అప్పుడు మీరు వెళ్ళి ఇతరులను మీ సమానంగా తయారు చేయండి. తండ్రి జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు. ఈ 2 విషయాలు ముఖ్యమైనవి. వీరి ద్వారా మీరు శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. స్మృతి కూడా చాలా సూక్ష్మమైనది. పిల్లలైన మీరు బయట విహరించినా కాని తండ్రిని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎటువంటి అవగుణమూ ఉండకూడదు. కామం కూడా చాలా భారీ అవగుణమే. తండ్రి అంటున్నారు, ఇప్పుడిక మీరు పతితులుగా అవ్వకండి. స్త్రీ ఎదురుగా ఉన్నా కాని మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. చూస్తూ కూడా చూడకండి. నేనైతే నా తండ్రిని స్మృతి చేస్తాను. వారు జ్ఞానసాగరుడు. వారు మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తారు. కావున మీరు కూడా జ్ఞానసాగరులుగా అవుతారు. ఇందులో తికమక పడకూడదు. వారు పరమాత్మ. వారు పరంధామంలో ఉంటారు. కావున వారిని పరమ అని అనడం జరుగుతుంది. అక్కడైతే మీరు కూడా ఉంటారు. ఇప్పుడు నంబర్వార్ పురుషార్థానుసారంగా మీరు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. ఎవరైతే పాస్ విత్ ఆనర్లుగా అవుతారో వారిని పూర్తి జ్ఞానసాగర్లుగా అయ్యారు అని అనడం జరుగుతుంది. తండ్రి కూడా జ్ఞానసాగరుడు. అలాగే మీరు కూడా జ్ఞానసాగర్లు. ఆత్మేమీ చిన్నగా పెద్దగా అవ్వదు. పరంపిత కూడా పెద్దగా ఏమీ ఉండరు. వారు వేలాది సూర్యుల కన్నా తేజోమయుడు అనేదైతే అంటారో అవన్నీ ప్రగల్భాలే. బుద్ధిలో ఏ రూపంతో స్మృతి చేస్తారో అది సాక్షాత్కారం అవుతుంది. ఇందులో వివేకం కావాలి. ఆత్మ సాక్షాత్కారమైనా లేక పరమాత్మ సాక్షాత్కారమైనా ఒకే విధంగా ఉంటుంది. నేను పతిత పావనుడను, జ్ఞానసాగరుడను. సమయం వచ్చినప్పుడు వచ్చి అందరికీ సద్గతినిస్తాను అని తండ్రి రియలైజ్ చేయించారు. అందరికన్నా ఎక్కువ భక్తిని మీరే చేశారు. కావున తండ్రి మిమ్మల్ని చదివిస్తారు. రక్షాబంధనం తర్వాత కృష్ణ జన్మాష్టమి జరుగుతుంది. ఆ తర్వాత దసరా. వాస్తవానికి దసరా కన్నా ముందైతే కృష్ణుడు రాలేడు. ముందు దసరా జరగాలి, ఆ తర్వాత కృష్ణుడు రావాలి. ఈ లెక్కను కూడా మీరు తీస్తారు. మొదట మీరేమీ అర్థం చేసుకునేవారు కాదు. ఇప్పుడు తండ్రి ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు. టీచర్ వివేకవంతులుగా తయారు చేస్తారు కదా. భగవంతుడు బిందు స్వరూపుడని ఇప్పుడు మీకు తెలుసు. వృక్షం ఎంత పెద్దది. ఆత్మలు పైన బిందు రూపంలో ఉంటాయి. మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. వాస్తవానికి ఒక్క క్షణంలో వివేకవంతులుగా అవ్వాలి. కాని ఎంత రాతి బుద్ధి కలవారిగా ఉన్నారంటే అసలు అర్థమే చేసుకోరు. వాస్తవానికి ఇది ఒక్క క్షణపు విషయమే. హద్దులోని తండ్రి అయితే జన్మజన్మకు కొత్తగా లభిస్తారు. ఈ అనంతమైన తండ్రి అయితే ఒకేసారి వచ్చి 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీ ఆయువు కూడా పెద్దదిగా అవుతుంది. 21 జన్మలు ఒకే తండ్రి ఉంటారని కూడా కాదు. అలా కాదు.
మీ ఆయువు పెరుగుతుంది. మీరెప్పుడూ దుఃఖాన్ని చూడరు. చివర్లో మీ బుద్ధిలో ఈ జ్ఞానం నిలుస్తుంది. తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని తీసుకోవాలి. అంతే. పిల్లలు జన్మించగానే వారసులవుతారు. తండ్రిని తెలుసుకున్నారు కావున ఇక తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వండి. దైవీ గుణాలను ధారణ చేయండి. తండ్రి మరియు వారసత్వం, ఇది ఎంత సహజం. లక్ష్యం, ఉద్దేశం కూడా ఎదురుగా ఉంది. మేము వార్తాపత్రికల ద్వారా ఎలా అర్థం చేయించాలి అని ఇప్పుడు పిల్లలు ఆలోచించాలి. త్రిమూర్తి చిత్రాన్ని కూడా ఇవ్వాలి. ఎందుకంటే బ్రహ్మ ద్వారా స్థాపనాన్ని అర్థం చేయించడం జరుగుతుంది. బ్రాహ్మణులను పావనంగా తయారు చేయడానికి తండ్రి వచ్చారు. అందుకే రాఖీ కట్టించుకుంటారు. పతిత పావనుడు భారత్ను పావనంగా తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ పావనంగా అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడిక పావన ప్రపంచం స్థాపన అవుతుంది. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఎవరైతే అనేక జన్మలు తీసుకుని ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. చివర్లో వచ్చేవారికి అంతటి సంతోషం ఉండదు. ఎందుకంటే వారు భక్తి తక్కువగా చేశారు. భక్తి ఫలాన్ని ఇవ్వడానికి తండ్రి వస్తారు. భక్తిని ఎవరు ఎక్కువ చేశారు అన్నది కూడా ఇప్పుడు మీకు తెలుసు. మొదటి నంబర్లో మీరే వచ్చారు. మీరే అవ్యభిచారి భక్తిని చేశారు. మేమెక్కువ భక్తి చేశామా లేక వీరు ఎక్కువ భక్తి చేశారా అని మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోండి. అందరికన్నా ఎక్కువగా ఎవరైతే సేవ చేస్తారో తప్పకుండా వారు భక్తిని కూడా ఎక్కువగానే చేసి ఉంటారు. బాబా పేర్లైతే రాస్తారు. కుమారక ఉన్నారు, జనక్ ఉన్నారు, మనోహర్ ఉన్నారు, గుల్జార్ ఉన్నారు. నంబర్ వారుగా అయితే ఉంటారు. ఇక్కడ నంబర్ వారుగా కూర్చోబెట్టలేరు. రక్షాబంధనం గురించి వార్తాపత్రికల్లో ఎలా వెయ్యాలి అని ఆలోచించాలి. మినిస్టర్లు మొదలైన వారి వద్దకు రాఖీ కట్టడానికి వెళ్తారు, అది సరే. కాని వారు పవిత్రంగానైతే అవ్వరు. పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచం స్థాపన అవుతుంది అని మీరంటారు. 63 జన్మలు వికారులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. ఖుదాను స్మృతి చేసినట్లయితే మీ శిరస్సుపై పాపాలేవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పాస్ విత్ ఆనర్లుగా అయ్యేందుకు తండ్రి సమానంగా జ్ఞానసాగర్లుగా అవ్వాలి. ఏదైనా అవగుణం లోపల ఉన్నట్లయితే దాన్ని చెక్ చేసుకుని తొలగించుకోవాలి. శరీరాన్ని చూస్తూ కూడా చూడకండి. ఆత్మగా నిశ్చయం చేసుకుని ఆత్మతో మాట్లాడాలి. రెండవ పాయింట్, మీ ప్రతి పని సహజంగా అయ్యే విధంగా యోగ బలాన్ని జమ చేసుకోవాలి. వార్తాపత్రికల ద్వారా అందరికీ పావనంగా అయ్యే సందేశాన్ని ఇవ్వాలి. తమ సమానంగా తయారు చేసే సేవను చేయాలి. వరదానము. దేహభానాన్ని దేహీ అభిమాని స్థితిలోకి పరివర్తన చేసే అనంతమైన వైరాగి భవ. నడుస్తూ నడుస్తూ ఒకవేళ వైరాగ్యం ఖండితమైందంటే దానికి ముఖ్య కారణం దేహభానం. ఎప్పటి వరకైతే దేహభానం యొక్క వైరాగ్యం ఉండదో అప్పటి వరకు ఏ విషయానికి చెందిన వైరాగ్యము సదాకాలికంగా ఉండదు. సంబంధాల పట్ల వైరాగ్యం ఇదేమంత పెద్ద విషయం కాదు. అలా అయితే ప్రపంచంలో కూడా చాలా మందికి వైరాగ్యం కలుగుతుంది. కాని ఇక్కడ దేహబానం యొక్క భిన్న భిన్న రూపాలేవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని దేహబానాన్ని దేహీ అభిమాని స్థితిలోకి పరివర్తన చేయటం, ఇది అనంతమైన వైరాగిగా అయ్యేందుకు విధి. స్లోగన్.
సంకల్పం రూపీ పాదం దృఢంగా ఉన్నట్లయితే కారు మబ్బుల్లాంటి విషయాలు కూడా పరివర్తన అవుతాయి. ఓం శాంతి.